హలో ఫ్రెండ్స్, మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం మాట్లాడబోయేది మన ఆలోచనలు ఎలా మన జీవితాన్ని మార్చగలవో గురించి. మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే ముందుకు సాగుదాం. ఆలోచనల శక్తి. స్వామి వివేకానంద గారు చెప్పినట్లు మన ఆలోచనలు మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. మనం ఎలా ఆలోచిస్తామో అలాగే మనం అవుతాము. కాబట్టి మన ఆలోచనలను జాగ్రత్తగా చూసుకోవాలి. సానుకూల ఆలోచనలు. సానుకూల ఆలోచనలు మనకు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఉదాహరణకు, మీరు ఒక లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటే దానిని సాధించగలమని నమ్మకం కలిగి ఉండాలి. ఈ నమ్మకం మనకు ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశగా ప్రేరణ ఇస్తుంది. ప్రతికూల ఆలోచనలను దూరం చేయండి. ప్రతికూల ఆలోచనలు మన ప్రగతిని అడ్డుకుంటాయి. కాబట్టి ప్రతికూల ఆలోచనలను దూరం చేయడం చాలా ముఖ్యం. ప్రతికూల ఆలోచన వచ్చినప్పుడు దానిని సానుకూల ఆలోచనగా మార్చుకోవాలి. ఆచరణలో పెట్టండి. సానుకూల ఆలోచనలు మాత్రమే కాదు, వాటిని ఆచరణలో పెట్టడం కూడా ముఖ్యం. మనం ఆలోచించిన దానిని సాధించడానికి కృషి చేయాలి. మీరు మీ స్వంత విధిని సృష్టించేవారు అని స్వామి వివేకానంద గారు చెప్పారు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, సానుకూల ఆలోచనలు మన జీవితాన్ని ఎలా మార్చగలవో. కాబట్టి ప్రతిరోజు సానుకూలంగా ఆలోచించండి, సానుకూలంగా ఆచరణలో పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. మీరు ఈ వీడియో నుండి ఏం నేర్చుకున్నారు? కామెంట్స్లో చెప్పండి. మరిన్ని స్ఫూర్తిదాయక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.